మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఏ పనిలోనైనా వైవిధ్యం వెతుక్కునే వ్యక్తి. ఆయన అభిమానులు కూడా అలాంటి వారే. ఇక లాలూ 78వ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. కార్యకర్తల కోలాహలం, లాలూ యాదవ్ జిందాబాద్ నినాదాల నడుమ తన నివాసంలో 78 కేజీల లడ్డూను తల్వార్తో కోసారు లాలూ. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాట్నాలోని నివాసంలో 78 కిలోల భారీ లడ్డూ కేక్ ను పొడవైన కత్తితో కట్ చేశారు లాలూ. ఆయన అనుచరులు, పార్టీ నేతలు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. లాలూ యాదవ్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా లాలూ ప్రసాద్ యాదవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమ ఇద్దరి మధ్య సంబంధం రాజకీయాలకు అతీతమనన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ జీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మా మధ్య బంధం ఎప్పుడూ రాజకీయాలకే పరిమితం కాలేదన్నారు రాహుల్. ఇది ఉమ్మడి విలువలు, సామాజిక న్యాయం కోసం పోరాటంలో పాతుకుపోయిన లోతైన మానవ సంబంధమని ఎక్స్ లో పేర్కొన్నారు. మరోవైపు పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా వైవిధ్యంగా శుభాకాంక్షలు తెలిపారు. లాలూ చిత్రాన్ని కౌగిలించుకుని రాత్రి చిమ్మ చీకట్లు అలుముకున్నాయంటే కాసేపట్లో తెల్లవారబోతోందని అర్థమంటూ ఓ సందేశం ఉంచారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.